నమస్కారం, వెల్కమ్ టు పీపీఆర్ టాక్స్. నేను మీ యష్. ప్రస్తుతం మనం నా పరిచయంలో ఉన్నాం. నా పరిచయం ద్వారా ఈరోజు మనతో పాటు ఒక యువజన నాయకుడు, అట్లాగే పిహెచ్డి పట్టాభద్రుడు అని చెప్పవచ్చు. ఒక నార్మల్ కార్యకర్త స్థాయి నుంచి బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడిగా ఎదిగిన ఆ వ్యక్తి. ఈయన పేరు మనకు సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ప్రభాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. దానికంటే ఆయన్ని మనం డాక్టర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఆయన చాలా సంతోషపడతారేమో. నమస్తే అన్న. నమస్తే. ప్రొఫెసర్ నుంచి రాజకీయాలకు రావాలని అసలు ఎందుకు అనుకున్నాను? నేను ప్రొఫెషన్ నుంచి రాజకీయాలు రాలేదు, రాజకీయాల నుంచే ఈ ప్రొఫెషన్కి వచ్చిన. ఎందుకంటే నేను ఇప్పుడు కాదు, 2001 సంవత్సరం నుంచి కూడా మన విద్యార్థి విభాగంలో కూడా పనిచేశాను, వేరే పార్టీలో కూడా ఇంతకుముందు. ఆ తర్వాతనే నేను ఇంటర్ స్థాయిలోనే ఒక ఇంటర్ కళాశాలకు ప్రెసిడెంట్గా కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత డిగ్రీ చేశాను, ఇక్కడే సిద్దిపేటలో చేశాను. చేసిన తర్వాత ఎంబీఏ పరంగా నేను మల్లారెడ్డి కాలేజీలో ఎంబీఏ పూర్తి చేశాను. తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ చేశాను. తర్వాత సత్యసాయి యూనివర్సిటీ నుంచి మధ్యప్రదేశ్ నుంచి నేను 2020లో పిహెచ్డి పట్టా పొందడం కూడా జరిగింది. ఆ తర్వాత నేను 2008 నుంచి కూడా నేను ఈ టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నా, ప్రొఫెసర్గా చేస్తున్నాను. ప్రస్తుతానికైతే సిద్దిపేటలో గల ఇందూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో నేను ఎంబీఏ ప్రొఫెసర్గా చేస్తున్నాను. ఇదంతా పక్కన పెడితే మీరు ఇందాక అంటే వేరే పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చినారు అంటే తెలుసుకోవచ్చా? ఎందుకు వచ్చారు, రీజన్స్ అంటే టర్నింగ్ పాయింట్ ఏంటి? ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి రానికి గల ముఖ్య కారణాలు ఏంటని? యాక్చువల్గా ఏంటంటే నేను 2001లో నేను సిద్దిపేటలో ఒక ఇంటర్ కళాశాలకు నేను ఎన్ఎస్ఏఐ టౌన్ ఆ కాలేజీకి సంబంధించిన అధ్యక్షుడిగా చేశాను. ఎన్ఎస్ఏ అంటే కాంగ్రెస్ రిలేటెడ్. తర్వాత 2002-03 నుంచి కూడా హరీష్ అన్న అప్పుడే కొత్తగా ఎమ్మెల్యే, సిద్దిపేటకి ఎమ్మెల్యే కావడం, అతను ప్రజలలోకి చొచ్చుకే విధానం కావచ్చు, కార్యకర్తలతో ఉండే విధానం కావచ్చు, ప్రజల కోసం అప్పటి నుంచి కూడా ఆపోజిషన్ పార్టీలో ఉండి కార్యకర్తల గురించి, సిద్దిపేట కాన్స్టిట్యున్సీ గురించి కొట్లాడే విధానం నాకు బాగా నచ్చింది. అంటే ఆ తర్వాత మన టీఆర్ఎస్లోకి వచ్చానంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హరీష్ అన్నతోనే ఉన్నాను. హరీష్ అన్న అడుగుజాడలని నడవాలని ఇప్పటి కాదు ఎప్పటికైనా మేము హరీష్ అన్న అడుగుజాడలని నడుస్తాం. అది క్లియర్లీ తెలుస్తుంది. అంటే ఈ పార్టీలో ఉండడానికి మెయిన్ రీజన్ హరీష్ రావు గారు అని అనుకోవచ్చా? ముందుగా చెప్పాలంటే ఫస్ట్ హరీష్ అన్న మా శ్వాస, హరీష్ అన్ననే మా ప్రాణం. ఎందుకంటే నేను ఒకని కాదు, సిద్దిపేట కార్యకర్తలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా సిద్దిపేట ప్రజలు కూడా కావచ్చు. అది ఏ పార్టీ అయినా సరే అన్న, సిద్దిపేటకు సంబంధించిన ఏ పార్టీ కార్యకర్త అయినా కూడా హరీష్ అన్న అంటే లోపల ఒక కార్నర్, మనసు ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంటుంది. హరీష్ అన్న అంటే ఒక బ్రాండ్, హరీష్ అన్న అంటే ఒక మంచి మనిషి, హరీష్ అన్న అంటే ఒక మోటివేటర్. యూత్ కావచ్చు, విద్యార్థి విభాగం కావచ్చు అన్న. ఈరోజు ఒకప్పుడు లీడర్లు అనేటవాళ్ళు కనబడకపోతుండే, సిద్దిపేటలో కావచ్చు, సిద్దిపేట నియోజకవర్గంలో కావచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు ఇంటర్ స్థాయి, డిగ్రీ స్థాయికి వచ్చేసరికి కూడా రాజకీయం చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చిందంటే, ఒక లీడర్ని చూసినప్పుడు రాజకీయం చేయాలనిపిస్తుంది. ఆ లీడర్ ఎవరు అంటే హరీష్ అన్ననే. డెఫినెట్లీ. అంటే మీరు అంటే ప్రొఫెసర్గా చేస్తున్నారు, దానికి రాజకీయాలకు కంపేర్ చేసుకుంటే అంటే ఎట్లా అనిపిస్తుంది? డిఫరెన్స్ ఎట్లా అనిపిస్తుంది? ఏమైనా టఫ్ అంటే రాజకీయంలో ఇట్లా తిరుగుతుంటే ఏమైనా టఫ్ అనిపిస్తుందా? లైక్ వేరే వాళ్ళు అపోజిషన్ వాళ్ళతో కానీ వేరే వాళ్ళతో కానీ? ఇప్పుడు నేనైతే వర్క్ లైఫ్ బ్యాలెన్స్, నా సబ్జెక్టే ఎంబీఏ. అందులో ఒక టాపిక్ ఉంటుంది అన్న, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. అంటే మన వర్క్ని, అంటే మన యొక్క వృత్తిని కావచ్చు, మన యొక్క పనిని కావచ్చు, అవన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసేదే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అదేవిధంగా నేను ఇప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూనే వెళ్తున్నాను. అంటే ఒక బీఆర్ఎస్ యువజన నాయకుడిగా మీతోని మ్యాక్సిమం యూత్ ఉండాలనుకుంటారు, యూత్ తిరగాలనుకుంటారు, కానీ వాళ్ళని కూడా మీరు అరే నా వెనక రాకూడదు అని తిట్టి పంపిస్తారంట. వై అంటే మన పెద్ద రీజన్ ఉంది. ఒకటి, మనము మామూలుగా రాజకీయంలో ఒకటి వింటుంటాం, రాజకీయంలోకి పోతున్నావురా అంటే వద్దురా బాబు, బాగుపడవు, ఉన్నాయి అమ్ముకుంటాం అని చెప్పేసి అంటుంటారు. మామూలుగా మనం జనరల్గా వినే కాన్సెప్ట్ ఇది. నేనైనా హరీష్ అన్న కూడా చాలాసార్లు విద్యార్థి విభాగం కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అందరు కూడా ఒకటే చెప్తాడు. విద్యార్థి విభాగం వాళ్ళకి ఏం చెప్తారంటే, మీరు చదువుతో పాటు పార్టీకి రాజకీయాలు చేయండి. అదే యువజన విభాగం సంబంధించి లేదంటే యూత్ ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళకు కూడా చెప్తారు, మీ కులం సంబంధించిన పనులు కావచ్చు, అంటే కుల వృత్తులు కావచ్చు, మీరు ఇంకెక్కడైనా ప్రొఫెషనల్గా ఇంకెక్కడైనా పనులు చేసినా, ఒక జాబ్ చేసినా కూడా వాటితో పాటు పార్టీతో పాటు ప్రజలకి అందుబాటులో ఉండమని చెప్తాడు.
నా కాన్సెప్ట్ కూడా అదే, హరీష్ అన్న బాటలనే నడుస్తున్నా అని చెప్పాను కదా నేను ఇంతకుముందు. నా కాన్సెప్ట్ కూడా అదే. నాతో వచ్చే వాళ్ళు వాళ్ళ పనితో పాటు మన పార్టీ ఏదన్నా ప్రోగ్రామ్కి పిలుపునిచ్చింది, అది అటెండ్ అవుతాం, కావాల్సిన పనులన్నీ చేస్తాము, తర్వాత బ్యాక్ టు పెవిలియన్, అంటే మనకు సంబంధించిన పనులకు మనం వెళ్ళిపోవాలి. మీరు రాజకీయాలకు వెళ్తా అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేసిన ఉండే? యాక్చువల్గా 2011లో నా మ్యారేజ్ అయింది. 2010లోనే నేను ప్రశాంత్కి సంబంధించి జేఏసీ కో కన్వీనర్ చేసిన ఇది ఉద్యమంలో. అప్పుడు కూడా నేను జైల్లో పోవాల్సి వచ్చిన పరిస్థితి, తర్వాత FIR 307 సూసైడ్ అటెంప్ట్ కేసు కూడా నా మీద 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఆ టైంలో ఏమైందంటే నేను ఆమర నిరాదీక్ష చేశాను. ఎప్పుడైతే కేసీఆర్ది 2009 డిసెంబర్లో విరమణ చేసిన తర్వాత తెలంగాణ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వెనకకి తీసుకోగానే మళ్ళీ ఉద్యమంలోకి అందరూ టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్క జనాలు వివిధ వృత్తులకు సంబంధించి, వివిధ కుల సంఘాలకు సంబంధించి అందరు ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. ఆ టైంలో సిద్దిపేట జిల్లా నుంచి నేను ఒక ప్రౌడ్గా చెప్పగలుగుతాను, సిద్దిపేట జిల్లా నుంచి మొట్టమొదటిగా ఆమర నిరాదీక్ష చేసిందంటే ప్రశాంత్ నగర్ నుంచి మేమే. 3 రోజుల పాటు 2010 జనవరి 11th, 12th, 13th, 14th దాదాపు 3.5 days మేము ఆమర నిరాదీక్ష చేసినాం. రాత్రి 2 గంటలకు వచ్చి పోలీసులు వచ్చి మమ్మల్ని లిఫ్ట్ చేసుకుపోయి సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో వేసిన తర్వాత FIR అయింది. ప్రతి ఎలక్షన్స్కి ఏం ప్రోగ్రామ్స్కున్నా RDO ఆఫీస్లో బైండ్ ఓవర్ చేయడము, బైండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుడు, కోర్టు చుట్టూ తిరుగుడు అన్నీ కూడా చేసిన తర్వాత కూడా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక కూడా మా వైఫ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు. షీఈ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. ఓకే, సో మంచి సపోర్టింగ్గా ఉన్నది ఫ్యామిలీలో. మా నాన్న కూడా ఎక్స్-సర్వీస్ మ్యాన్, దేశం కోసం పోరాడిన వ్యక్తి. ఆ తర్వాత పాకిస్తాన్ 1972 వార్లో మిలిటరీలో ఉన్నప్పుడు పాకిస్తాన్తో ఫైట్ చేసినప్పుడు బుల్లెట్లు ఉన్నాయి. ఇప్పటికొక బుల్లెట్ ఉంటుంది ఇక్కడ, స్టిల్ ఇంకొక బుల్లెట్ ఉంటుంది. రాష్ట్రపతి అవార్డు తీసుకున్న వ్యక్తి మా నాన్న. నా అంతా కూడా మీరు ఫ్యామిలీ గురించి స్టార్ట్ చేశారు కాబట్టి అసలు అంటే తెలుస్తుంది మీ నాన్నగారి వల్లనే మీరు కూడా ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయం అయితే కనిపిస్తుంది. ఇంకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా చెప్పగలుగుతారా? అంటే ఫస్ట్ నుంచి కూడా మా నాన్న ఎక్స్-సర్వీస్ మ్యాన్ అయిన తర్వాత ఇక్కడ విజయ డైరీ ఫామ్లో జాబ్ చేసిండు. మిడిల్ క్లాస్ కంటే బిలో మిడిల్ క్లాస్ అని 100% చెప్తా. ఏమి లేని పరిస్థితి. ఆ స్థాయి నుంచి కూడా మేము కష్టపడి ఈ స్థాయికి వచ్చినాం. ఈరోజు ఎంత ఎత్తుకు ఎదిగారు కదా, అంటే మనల్ని ఎంత అభిమానించేటోళ్ళు ఉంటారు, బయటకు పోతే కొన్ని మాటలతో బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. అట్లాంటివి ఎప్పుడన్నా మీకు జరిగిందని? ఆబ్వియస్లీ అది మా పార్టీ అని కాదు, ఏ పార్టీలైనా కూడా ఉన్నదే. ఇప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ అన్ని చేసిండు. మొన్న ఏమైందన్నా ప్రజలు అంటే ప్రజలలో కొన్ని సందర్భాలలో డైవర్షన్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, 6 గ్యారంటీలు అని చెప్పేసి 420 హామీలు ఇచ్చేసి అబద్ధాలు ఆడిన తర్వాత ఏమైంది, ప్రజలు నమ్మిండ్రు. అరే కేసీఆర్ ఇవైతే చేసిండు, వాళ్ళకంటే మంచిగా చేస్తారేమో అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న తర్వాత ఏమైంది, ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది. 11 నెలలు అంటే మామూలుగా మన సాంప్రదాయం ఏంటంటే 11 నెలల మాస్కం పెడుతుంటాం. ఇక త్వరలోనే కాంగ్రెస్ గవర్నమెంట్కి మాస్కం పెట్టేది ఉంది. రేవంత్కి, తర్వాత రాహుల్ గాంధీకి, సోనియాకి అందరు కూడా మాస్కం పెట్టే ఈ 11 నెలలు జరుగుతుంది. ఇప్పుడు మీరు త్వరలో చూస్తారు. మేము పెట్టుడు కాదు, పార్టీ పరంగా కాదు, ప్రజలే పెడతారు. జనాల్లో కూడా సేమ్ ఇదే ఫీలింగ్ ఉంది అనుకుంటారా? 100% అన్న. మీరు ఒక్కొక్కసారి మీ వేరే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, టీవీ ఛానల్స్ పెడితే పొద్దు నుంచి రాత్రి దాకా తిట్టేది ఎవరైనా అంటే రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ గవర్నమెంట్ని. ఎందుకంటే మినిస్టర్స్ వాళ్ళు చెప్పేది వాళ్ళకే కరెక్ట్గా ఉండదు. 2 లక్షల రుణమాఫీ చేసినామని ఒక మంత్రి చెప్తాడు, ఇంకో మంత్రి అంటాడు ఇంకో కొద్దిగా మిగిలింది, ఇంకొక 5% మిగిలిందని ఇంకొక మంత్రి చెప్తాడు. మేము ఇంకో 100% చేసినామని సీఎం చెప్తాడు. ఏ గుడికి పోతే, ఏ కొమరవెల్లికి పోతే కొమరవెల్లి మల్లన్న మీద ఒట్టేసిండు, యాదగిరి పోతే యాదాద్రి నరసింహస్వామి మీద ఒట్టేసిన తర్వాత మళ్ళీ ఆయనే చెప్తుండు. ఆగస్టు 15 తర్వాత కూడా మీరు నంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ లో చూడొచ్చు. ఏది రేవంత్ రెడ్డివి ఏమంటుండు, మేము ఇంకో కొద్దిగా వేయలేదు అంటాడు. హరీష్ అన్న రాజీనామా ఏమంటుండు. కాంగ్రెస్ పార్టీ టాపిక్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఒక మెంబర్ అంటే బీసీలకు రెడ్డిలు ఓట్లు వేయకున్నా సరే గెలుస్తాం, అంత మెజారిటీ ఉంది అంటే ఇక్కడ కమ్యూనిటీని తీసుకురావడం కానీ అన్న, ప్రజాక్షేత్రంలో నాకు ఈ వర్గమే ఓట్లేస్తే గెలుస్తా అనుకునేటోడు మూర్ఖుడు అన్న. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఓటు హక్కు అనేది ఒక కులంని చూసి, ఒక మతం చూసి ఇచ్చిన
హక్కు కాదు ఓటు హక్కు అనేది. మన రాజ్యాంగము ప్రతి ఒక్కరికి, నువ్వు ఎంత రిచ్ అయినా ఎంత పూర్ అయినా, నువ్వు ఆడైనా మొగైనా ఎవరైనా కూడా మనిషికి ఉండేది ఒకటే ఓటు హక్కు, ఒకటే ఓటు ఉంటుంది కూడా. ఆ ఓటు నాకు ఈ వర్గం వాళ్ళే వేయాలని అంటే వానంతా మూర్ఖు లేడు. సరే మీరు ఎవరి పేరు చెప్పలేదు, కానీ ఆ క్యాండిడేట్ కూడా నాకు అర్థమైంది. ఇక అనొద్దు, కానీ అదే కాంగ్రెస్లో మరి ఆయనకి టికెట్ ఇచ్చినోడు కూడా రెడ్డియే. మరి ఆ రోజే చెప్పనుంటివి నువ్వు రెడ్డిలా నేను నాకు ఓట్లు వద్దు అని చెప్పేసి ఆ రోజే చెప్పనుంటివి. నువ్వు గెలుస్తావు, గెలిచిన తర్వాత మేడ మీద కూర్చుంటావు, ఇప్పుడు ఆ మాట మాట్లాడతావు. అది కరెక్ట్ కాదు. అంటే కాంగ్రెస్ అని కాదు, ఎక్కడ కూడా సాధ్యం కాని విషయం అది. ఏది ఓటు నాకు ఈ వర్గం వాళ్ళే వేయాలనేది మూర్ఖత్వమైన మాట. ఇందాక ఒకటి అంటే మీరు మాటల్లో ఉన్నప్పుడు నేను వేరే టాపిక్ తీసుకొచ్చిన, నిరసన చేసిరు తెలంగాణ ర్యాలీ అప్పుడు అని చెప్పేసి, అదే సిచ్యువేషన్లో కదా మీకు హరీష్ రావు గారు చాలా దగ్గర అయింది. లేదన్నా, నేను 2003-04 వరకే నేను ఎన్ఎస్సీలో ఉన్నా. నేను కాంగ్రెస్లో కూడా పోలేదు. ఎన్ఎస్సీ అనుబంధం సంబంధించి కాంగ్రెస్ కి కంప్లీట్లీ అది కాంగ్రెస్. బట్ అప్పుడు నేను 2003-04 నుంచి కూడా నేను హరీష్ అన్న వెంబడే ఉన్నాం. తర్వాత ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాము, జైల్లోకి పోయినాము, కేసులు తిరిగినాము, పోలీస్ స్టేషన్లోకి పోయినాము, కోర్టుల చుట్టూ తిరిగినాము. హరీష్ అన్ననే అన్నిటికీ కూడా మాకు తోడుండి లాయర్లను పెట్టి అన్ని, మళ్ళా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని కేసులు కూడా కొట్టేపించినాం. మన సిద్దిపేట జిల్లాలో మీరు ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కోసం మీరే చేసిరు అన్న. ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్ పెట్టడానికి కారణం కూడా హరీష్ అన్ననే. ఎందుకంటే మన సిద్దిపేట జిల్లాలో ఒక్కటి కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్ లేదు. లేని సందర్భాన ఒక కాలేజ్కి సంబంధించి విద్యార్థులు కరీంనగర్కి వెళ్ళినప్పుడు ఎగ్జామ్ రాసి వస్తున్న తిరుగు ప్రయాణమైన సందర్భాలను యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం జరిగింది. ఆ టైంలో హరీష్ అన్న ఏం చేశాడంటే, ఇలా మన సిద్దిపేటకు సంబంధించిన విద్యార్థులు ఎక్కడో పోయి ఎగ్జామ్ రాసి, ఎందుకంటే ఎగ్జామ్స్ రాసే క్రమంలో లేట్ అవుతుందనే క్రమంలో బండ్ల మీద కానీ ఆటోలో కానీ బస్సులో పోయినప్పుడు యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి నాకు ప్రోత్సహించి హరీష్ అన్ననే ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టుకోవడానికి నాకు మోరల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. రాజకీయం రావాలి అని అనిపించింది అప్పుడు, ఈ పర్సన్ ని చూసి నేను ఇట్లా అనుకున్నా అని వాళ్ళ ఇన్స్పిరేషన్ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారు అన్న. ఇన్స్పిరేషన్ అనేది సిద్దిపేట, నాకు తెలిసి సిద్దిపేట వరకు కావచ్చు, తెలంగాణ వ్యాప్తం అంతా కూడా హరీష్ అన్ననే. ఒక నాయకుడు అంటే ఎట్లా ఉండాలంటే హరీష్ అన్న. మీరు అంతకు ముందే అంటే ఎన్ఎస్సీ వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడేమో నేను కరెక్ట్ చెప్పాలంటే సోకు మీద వచ్చిన ఒక రాజకీయం, అరే ఇదేమో జై అంటారంట, జిందాబాద్ అంటారు అనుకుంటా నేను విద్యార్థి దశలో వచ్చిన. చెప్తారు కదా మీరు సోకు మీద వచ్చిన అని చెప్పేసి. ఇప్పుడు కూడా కొంతమంది చాలా మంది ఇట్లాంటి అంటే ఏమంటారు అనుసంధాన పార్టీలలో ఉంటారు. అట్లాంటి వాళ్ళకి చెప్పాలంటే మీరు ఏమని చెప్తారు? ఒకటే చెప్పేదంటే, విద్యార్థి కావచ్చు, యూత్ కావచ్చు, ఒకటి మీరు ఏ పార్టీలో ఉన్నా సరే, ఏం రాజకీయం చేసినా సరే, కానీ మీ పర్సనల్ పని ఏదైతే ఉంటుంది. ఎందుకంటే రాజకీయంలో మామూలుగా ఊళ్ళలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఏమంటారు అంటే, రాజకీయం చేస్తే మనం ఉన్నది అమ్ముకోవాల్సి వస్తుందిరా, ఇది ఇట్లయితుందిరా అని అంటారు. అది ఎప్పుడు సందర్భంలో జరుగుతుంది అంటే, నువ్వు టోటల్గా రాజకీయం మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడే అట్లా జరుగుతుంది అన్న. రాజకీయం అంటే ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయం అంటే మనము ప్రజాక్షేత్రంలో ప్రజల కోసము కొట్లాడాలి, వాళ్ళ ప్రజలకు సంబంధించి ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించాలి. అంటే ఇట్ ఈస్ నాన్ ప్రాఫిట్, అందులో ఎలాంటి ప్రాఫిట్ ఆశించొద్దు. అలాంటప్పుడు నువ్వు ఎట్లా బతావు? నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, విద్యార్థులు కావచ్చు, యూత్ కావచ్చు, ఎవరైతే రాజకీయంలో రావాలనుకుంటున్నారో, నువ్వు రాజకీయం చేస్తూ ఏం చేయాలనుకుంటున్నావో ఆ పని చేసిన తర్వాత నువ్వు రాజకీయంలోకి రా. నాన్ ప్రాఫిట్ ఇది. అవును, కంప్లీట్లీ నాన్ ప్రాఫిట్. అవును. అట్లాంటప్పుడు మీరు రాజకీయాలకు ఎందుకు వచ్చారా అన్న? నేను ఒకటి, మా నాన్న మిలిటరీలో అంటే దేశ సేవ చేసిండు, నేను ఇక్కడ ప్రజల సేవ చేయడానికి నేను వచ్చిన. అంటే ఒక సాటిస్ఫాక్షన్ అని అనుకోవచ్చు. 100%. ఇప్పుడు అమ్ముకోవాలరా అని చెప్పేసి అంటారు అని అంటున్నారు. మీరు ఇట్లా ఏమన్నా నమ్ముకున్నారా ఇంతకుముందు? జనాలకు సేవ చేయడం కోసం, నేను జీవనాలకు సేవ చేయడం కోసము నాతో అయ్యేది నేను చేస్తా. దాన్ని మించి నాతోని కాదు, ఓపెన్గా చెప్తున్నా నేను. ఎందుకంటే నాకు భార్య బిడ్డలు ఉన్నారు, నాకో సంసారం. నేను చిన్న స్థాయి నుంచి వచ్చినా, మళ్ళీ అదే స్థాయికి పోవాలనుకుంటే చేయొచ్చు. ఇప్పుడు ఎవరైనా అంటే చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎదగాలనుకుంటారు, మళ్ళీ ఆ స్థాయికి పోరు. మీరు ఇక్కడ నుంచి అసలు అంటే మీరు దేన్ని అచీవ్ అవ్వాలనుకుంటున్నారు? అంటే ఇది నేను ఇక్కడికి పోవాలి, ఇక్కడికి రీచ్ అవ్వాలి అని అనుకుంటారు ప్రతి ఒక్కరు. అట్లా మీరు ఎక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నారు? అన్న, నేను రాజకీయంగా ఎదగాలని లేదు అని అబద్ధం ఆడైతే ఆడను. రాజకీయంగా ఎదగాలని ఉంది. అన్నీ కూడా హరీష్ అన్న బ్లెస్సింగ్ ఉంటేనే జరుగుతుంది. హరీష్ అన్న ఇది చెయ్యరా అంటే నేను చేస్తా, వద్దురా అంటే ఊకుండా. కానీ హరీష్ అన్న మీద నాకు నమ్మకం ఉంది. ఏదో ఒక రోజు
నా గురించి ఆలోచిస్తాడు, మళ్ళీ మాకు టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు 100% నా గురించి ఆలోచన నమ్మకం అయితే ఉంది. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీకి ట్రై చేశారు అన్నమాట. నాకు యాక్చువల్గా టీచర్ ఎమ్మెల్సీ ఎలిజిబిలిటీ ఉంది, బట్ ఏంటంటే నేను దాని మీద విరమణ చేసుకున్నా ఆ విషయానికి. అంటే రీజన్ తెలుసుకోవచ్చా? డ్యూ టు పర్సనల్ రీజన్స్. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ లేదు, ఇంకా వేరే ఏదన్నా పోస్ట్ ఇట్లా ఉంది, ఇట్లా ట్రై చేయాలి? లేదన్న, ఇప్పుడు నేను ఎలాంటి రాజకీయంగా ముందుకు పోదలుచుకోలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం తీసుకురావడానికి లక్ష్యంగా మేము పనిచేస్తాం. ప్రభుత్వం తీసుకురావాలని అనుకుంటారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత వచ్చింది అని అంటున్నారు. ఇప్పుడు హరీష్ రావు గారు కానీ ఏం స్పందించట్లేదు, కేసీఆర్ గారు కూడా ఏం స్పందించట్లేదు. దీని వెనకాల ఏమన్నా హై లెవెల్ గేమ్ ఏమన్నా జరుగుతుందంటారా, లేకపోతే ఎందుకు స్పందించలేకపోతున్నారు ఎవరు? హరీష్ అన్న 100% స్పందిస్తున్నాడు, ప్రతి సమస్య మీద మాట్లాడుతుండు. హరీష్ అన్న ప్రతిరోజు హరీష్ అన్న పెట్టని ప్రెస్ మీట్ అనేది లేనే లేదు. 100% ప్రెస్ మీట్ అనేది పెడుతున్నాడు. ప్రజలకి వెళ్తే మొన్న మూసీ బాధితులకు సంబంధించి రెండు సార్లు 3 సార్లు మూసీ పరిరక్షణ ప్రాంతాలకి మూసీలో కూడా వేరే లీడర్స్ కేసీఆర్ గారి గురించి తప్పుడుగా మాట్లాడారు. రండి దానికి ఇందులోనే కల్పిస్తామన్న వర్డ్స్, ఆ టైప్ ఆఫ్ వర్డ్స్ కూడా యూజ్ చేశారు. అట్లాంటి మాటలు విన్నప్పుడు ఒక యువజన నాయకుడిగా మీకు ఎట్లా అనిపించింది ఫీలింగ్? మీరు మీ కిందున్న వాళ్ళకి ఎట్లా అని చెప్తారు? అన్న, మంచి చేసిన వాళ్ళకే రాళ్ళ దెబ్బలు. ఒక పండు ఉన్నది, ఒక చెట్టు ఉన్నది, దాని పండు ఉందంటే రాళ్ళతో కొడతాం. కేసీఆర్ అనేటోడు ఇలా తెలంగాణకు ఒక తండ్రి లాంటోడు, ఒక ఆడబిడ్డకు తండ్రి లాంటోడు. ఎన్ని స్కీములు తీసుకొచ్చిండన్న. మీరు మాట్లాడతలేదు అంటారు కదా, సింహము ఒకటేసారి మాట్లాడుతుంది. సింహం వచ్చిందంటే ఆగదిగా. వేటాడే ముందు ఏం చేస్తుందన్నా, సైలెంట్గా ఉంటుంది. ఒక దగ్గర పక్కన సైలెంట్గా ఉంటుంది సింహం. ఇక బయటికి దిగిందనుకో వేట ఫినిష్ చేయాల్సిందే. అంటే ఇదంతా ఇప్పుడు ప్రభుత్వాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనుకో సార్. అబ్జర్వ్ చేసుకో. ఇప్పుడు మనం కూడా తొందరపడితే ఏంటంటే ప్రజలు కూడా మనము తిరస్కరించే అవకాశం ఉంటుంది. చూద్దాం, 11 నెలల టైం ఇచ్చినాం. ఇప్పుడు మాస్కం పెట్టే టైం వచ్చిందని చెప్పిన కదా అన్న ఇంతకుముందు. ఇప్పుడు మాస్కం పెట్టుడే 11 నెలల టైంలో మాస్కం పెట్టుడే. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ గవర్నమెంట్కి మాస్కం పెట్టుడే. మేము పెట్టుడు కాదు, ప్రజలే పెడతారు. ఆ ప్రజలే అన్ని అబ్జర్వ్ చేస్తారు. అన్న, మీరు ఏ ఛానల్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇట్లా యూట్యూబ్లో కొట్టంగానే ఇంగ్లీష్లో వస్తాయి స్కోల్డింగ్, అంటే తిట్టిన బూతులు తిట్టిన అన్ని ఇట్లా మీకు వ్యూస్ వస్తూనే ఉంటాయి. ఆ పరిస్థితి ఉందన్న. కాంగ్రెస్ ఏదో ప్రజలు కొంచెం 10 సంవత్సరాలు చేసారు కదా, చూద్దాం ఇంకేదో చేస్తా అంటుండే రేవంత్ రెడ్డి, ఏదో చేస్తా అంటుండే అని చెప్పేసి ఆయనకు ఛాన్స్ ఇచ్చారు. కానీ అన్ని జూటా మాటలు. ఏముందన్న, కర్ణాటకకు బ్యాగులు తీసుకుపోయిండు, సీఎం అయ్యిండు, ఇప్పుడు ఢిల్లీకి వస్తుండు. మన తెలంగాణ డబ్బు అంతా కూడా, మన ప్రజలకు సంబంధించిన డబ్బు అంతా కూడా ట్యాక్స్ రూపంగా కట్టి అన్ని కూడా సంచులు ప్రత్యేక హెలికాప్టర్లు వేసుకొని మొన్న మీరు ఇక్కడ కూడా చూసారు తమిళనాడుకి హెలికాప్టర్, మన తెలంగాణ హెలికాప్టర్ మన పైసలు ఇక్కడ తీసుకురా పెట్టొచ్చిండు. ఇవన్నీ జనాలకు తెలుస్తాయి అంటారు. అన్ని ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తారు అన్న. సరే, 11 months అయింది, మాస్కం పెట్టే టైం అయింది అంటున్నారు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోనికి మెయిన్ రీజన్ ఏందనుకుంటున్నారు? లాస్ట్ ఎలక్షన్స్ లో ఇన్ని చేసిన గవర్నమెంట్ ఎందుకు ఓడిపోయిందని మీరు అనుకుంటున్నారు? అంటే మనలో మన మాట. ఇగో మొన్న ఈ మధ్యనే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినాం, అమ్మున్నప్పుడు ఆకలి విలువ తెలియదు అని చెప్పేసి. అన్ని వచ్చినాయి అన్న. మనం ఎప్పుడు కానీ ఒక మనిషి యొక్క స్వభావం ఏంటిదంటే ఉన్నదాని గురించి కాక లేని దాని గురించి ఆలోచించే ఇది ఉంటుంది, అర్థమైందా? సో అలాగే ఇక్కడ ఇచ్చినే కాకుండా ఇంకా ఏమో ఇస్తాడనే ఉద్దేశం మీద ప్రజలు ఆలోచించారు. కానీ ప్రజలు మాత్రం తొందరగానే 1-2 నెలల లోపలనే అర్థమైపోయింది ప్రజలకు, వీడు ఏం చేయరు, వాళ్ళు తెలంగాణ పంచుకుంటానికి తప్ప దేనికి పనికిరాదని ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ఉన్నాయి. 6 గ్యారంటీలలో ఎంతవరకు సక్సెస్ అయింది అంటే దాదాపు 70% అయిపోయింది అని చెప్పేసి గవర్నమెంట్ అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటేనేమో 40% కూడా కాలేదు. ఎందుకంటే 2500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఆడబిడ్డలకి. ఎంతమందికి వచ్చిందన్న ఒక్కరు చూపిమనన్న. అదే మహబూబ్నగర్ జిల్లాకు పోదాం, సీఎం యొక్క సొంత జిల్లాకు పోదాం, అక్కడ ఎంతమందికి 2500 వచ్చినాయి. మన బియ్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తాడు. ఆ రోజే చెప్పినవి నువ్వు ఏమని, మేము సన్న బియ్యం పండించిన వాళ్ళకే 500 ఇస్తామని చెప్పనుంటివి. అట్లా చెప్పలేదు. ఇప్పుడు ఏమంటున్నాడు మెలిగా సన్న బియ్యం పండించిన వాళ్ళకే 500 రూపాయలు చెప్పేసి అంటున్నాడు. గ్యాస్ ఏమైందన్నా, ఎంతమందికి వచ్చింది? మెలిగా పెట్టిండు. అంటే కండిషన్ సప్లై. మనం ఒక ప్రోడక్ట్ ఏదైనా స్కీమ్ వచ్చినప్పుడు, ఒక ప్రోడక్ట్ ఉన్నప్పుడు కండిషన్ సప్లై అయినా కండిషన్స్ అన్ని కూడా అప్పుడు చెప్పాల్సింది కదా. ఇప్పుడు అంటే ఇలా ప్రజలని ఎట్లా అంటే ఆట బొమ్మలాగా చేసేసిండు. ఈ 6 గ్యారంటీలలో
ఏదైనా కరెక్ట్ అమలు అయింది అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రీ బస్. ఫ్రీ బస్సు అమ్మలక్కలు పాపము అక్కయ్యలు ఎంత బాధపడుతురు అన్న, ఒకరి మీద ఒకరు కూర్చొని. అన్న ఫ్రీ బస్సు పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది, నేను అనలైజ్ చేసింది. ఫ్రీ బస్ అంటే ఫ్రీగా కూర్చొని పోయే బస్సు లాగా ఉండాలి. ఆ ఫ్రీగా కూర్చొని పోయే బస్సు కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ 10 buses, సిద్దిపేట టు హైదరాబాద్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మార్నింగ్ 5 to 9 వరకు 20 బస్సులు పోతుండే అన్న, 20 బస్సులు పోతుండే. అంటే ప్రజలు ఫ్రీగా కూర్చొని పోయే పరిస్థితి ఉంటుండే. ఇప్పుడు ఏం చేసిండు, ఆ 20 బస్సుల బదులు 2 బస్సులు పెట్టిండు. ఆ 2 బస్సులల్లో అప్పుడు 500 మంది పోతుంది, 2 బస్సులలో 500 మంది ఎట్లా పోతారో చెప్పండి మీరు. అంటే దీనివల్ల నేను కూడా సఫర్ అయ్యాను. కాస్ట్ కటింగ్ పెట్టేసిండు మొత్తం కూడా. డీజిల్ కట్లు నా బస్సులు ఉన్నాయి మూలకేసిండు, ఏమీ లేదు. ఆ ఫ్రీ బస్ అనేది కూడా బూడగమే, పెట్టినంటే పెట్టిండు అంతే. వీళ్ళు గవర్నమెంట్కి ఎక్కగానే ఎట్లా అన్నారంటే మొత్తం ఖాళీ చేసింది, ఖజానా ఖాళీ అయింది. ఖజానా నింపనికి చూడాలన్నా మళ్ళీ వీళ్ళు ఖజానా ఖాళీ అయిందని అనడం ఎంతవరకు కరెక్ట్? వాడు అంటాడు సేమ్ రేవంత్ రెడ్డి ఏమంటాడు అంటే ఖాళీ కుండలు ఉన్నాయంట. అదే ఖాళీ కుండలు ఉన్నాయి, సంసారం మోస్టానికి తెలుస్తుందన్న బాధలు. కేసీఆర్ ఉన్న వాళ్ళు అప్పు చేసిన అన్నాడు కదా, మరి ఏం చేస్తుండు? వరల్డ్ బ్యాంక్ కోసం, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఉన్న జాగాలు వేలానికి పెట్టిండు. మొత్తం ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారు కదా, మొత్తం రియల్ ఎస్టేట్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా చక్కన పెట్టుకుంటున్నాడు అంతే. ఖాళీ కుండలు ఉన్నాయంటే వ్యవహారం చేసినానికి తెలుస్తుంది. దాదాపు 80-90 వేల కోట్లు పెట్టి కాళేశ్వరం తెచ్చిందన్న, 6 లక్షల ఎకరాలకి ఇలా నీళ్లు వారుతున్నాయి. ఏ పథకము మిస్లీడ్ అని చెప్పండి. ఏదన్నా స్కామ్ ఉందా తెలంగాణలో? బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉందన్న, 10 సంవత్సరాలే ఒక చిన్న స్కామ్ జరిగిందా? ఏది కూడా లేదు. మన కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ అంటేనే స్కామ్లు. ఇంకా ఏడన్నా ఇప్పుడు మొదట్లో ఉన్నాము, ఇంకా కొన్ని రోజులు అయితే ఎన్ని స్కామ్లు బయటపడతాయి చూడండి. ఈ లాస్ట్ వరకు వెళ్తుంది అంటారా? 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటారు అంటారా? ఎవ్వరు పైరవో అలా చేసుకుంటారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక వర్గం అయిపోయింది, తర్వాత బట్టి విక్రమార్క ఒక వర్గం అయిపోయింది, రేవంత్ రెడ్డి ఒక వర్గం అయిపోయింది, కోమటి రెడ్డి ఒక వర్గం అయిపోయింది. వీళ్ళు కొట్లాడుకుంటానికే టైం సరిపోదు. వాళ్ళు త్వరలో మనము వితిన్ షార్ట్ పీరియడ్లో చూస్తాము. రేవంత్ రెడ్డి నీ పోస్ట్ పోతుంది, ఇక జాగ్రత్తగా ఉండని చెప్తున్నా. కొద్ది రోజుల ముందు మన సిద్దిపేటలో మనము అంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి కానీ మీరు చిన్న ఉన్నప్పటి నుంచి కానీ చూసుండరు ఆ రాజకీయం. కొట్లాటలు, క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయడాలు, ఇద్దరు తండ్రి కొడుకులు వచ్చి మొత్తం సిద్దిపేట మొత్తం అల్లకల్లోలం చేసిరు అని చెప్పేసి చాలా మంది నేతలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అన్నారు, కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు కూడా అన్నారు కొంతమంది. అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? అన్న సిద్దిపేట అంటే ప్రశాంతమైన పట్టణం. మొదటగా మనం తీసుకోవాల్సింది సిద్దిపేట అంటే కలుషం లేని ప్రజలు నివసించే ఒక పట్టణంగా మనం చెప్పొచ్చు. కాంగ్రెస్ మన 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నాము. ఈ 10 సంవత్సరాలలో మీరు ఏ టౌన్ పోలీస్ స్టేషన్లు, మన సిద్దిపేటలో 3 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ ఉన్నాయి. చిన్నగూడూరు పోలీస్ స్టేషన్ ఉంది, నంగునూరు పోలీస్ స్టేషన్ ఉంది, రూరల్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి. దాదాపు 6-7 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మీరు వెళ్ళి టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, టీఆర్ఎస్ లీడర్లు కానీ, వాళ్ళ పైన కానీ ఏమైనా కేసులు అయినాయా, వాళ్ళ మీద వాళ్ళు ఎలాంటి ఏమైనా దాడులు చేసిండ్రా అనేది ఒకటి మీరు రిపోర్ట్ తీసుకోండి. అదేవిధంగా ఈ 11 నెలల క్రమంలో కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో ఎంత ఘోరమైన పరిస్థితి అన్న ఇలా సిద్దిపేటలో. అయ్యగొడుకులు వస్తారు, ఏందో 100 మంది 200 మందిని గుండగాలను తీసుకొస్తారు. ఆ గుండగాలను తీసుకొచ్చి ఇక్కడ సిద్దిపేట హల్చల్ చేస్తారు. మీటింగ్ పెట్టుకుంటా అంటే ఇప్పుడు మనం ఒక దగ్గర మీటింగ్కి వెళ్తున్నప్పుడు ఏం చేస్తామన్నా, ఒక ఫస్ట్ లీడర్ వెళ్తాడు, అక్కడ ఉన్న ప్రజలను పిలిచి ఒక కూర్చోబెట్టి మీటింగ్ పెట్టుకుంటారు. కానీ వాళ్ళది ఉల్టా ఉంటుంది. ఏంటి తెలుసా ఉల్టా? వాళ్ళతో ఏం చేస్తారంటే అక్కడ నుంచి తీసుకొచ్చి మీటింగ్ పెట్టుకుంటాడు. అందరు గుండగాలను 200 కార్లు 300 కార్లు అవసరమా అన్న? ఏం చేద్దాం అనుకుంటున్నావు? సిద్దిపేటని ఏం చేద్దాం అనుకుంటున్నావు అని నేను అడుగుతున్నా హనుమంతరావు. ఒకటి గుర్తుపెట్టుకో, సిద్దిపేట అంటే హరీష్ అన్న ఒకటి మెయిన్గా విషయం చెప్పాలనుకుంటున్నానంటే, హరీష్ అన్న మనసులో సిద్దిపేట ప్రజలు ఉన్నది ఎంత వాస్తవమో, అదే విధంగా సిద్దిపేట ప్రజల మనసులో కూడా హరీష్ అన్న ఉన్నది కూడా అంతే వాస్తవం. నువ్వు ఎన్ని బండ్లు తీసుకొచ్చినా, ఎంత తొడలు కొట్టినా, ఏం చేసినా కూడా నువ్వు ఇక్కడ వీకేది ఏం లేదు హనుమంతరావు. జాగ్రత్తగా ఉండు. ఇప్పటికైనా మనసు మార్చుకొని సిద్దిపేటలో జరిగిన అభివృద్ధిని చూసుకోను. సిద్దిపేటలో జరిగిన కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి, స్టేడియం ఏం కట్టిండు, ఎంత మంచిగా ఉందన్న బ్రహ్మాండంగా, ఇరువైపుల చెట్లు, రోడ్లు, డివైడర్లు. ఒకప్పుడు సిద్దిపేట ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే. హరీష్ అన్న చేసిన దాంట్లో తీసుకొచ్చిన ఫండ్స్లో నువ్వు 1 రూపాయి తీసుకురా. ఆ కాన్వేలో నువ్వు వస్తున్నావు కదా, ఆ కాన్వేలో వస్తున్నప్పుడు ఒక ప్రొసీడింగ్ తీసుకురా. సిద్దిపేటకు సంబంధించిన ఒక వర్క్కు సంబంధించిన ప్రొసీడింగ్ తీసుకురా. మేమే నీకు శాలువ కప్తాం.
అయితే ఫండ్స్ అని అంటారు కదన్న, సిద్దిపేటలో ఈ దాదాపు ఈ 10 సంవత్సరాలలో చాలా అభివృద్ధి జరిగింది. ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు ఫామ్ అయిందో, ఈ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి ఎట్లాంటి వర్క్స్ జరగట్లేదు. అంటే ఇది వర్క్స్ కావాలనే ఆపేసారు చాలా మట్టుకు. వర్క్స్ అనేటి ఏమంటారు, పలకల మందమే అంకితమైనట్టు. పలకడుగులేవు. ఇది ఎందుకు, దీనికి రీజన్ అంటే ఫండ్స్ నిజంగానే రావట్లేదా, లేకపోతే కావాలనే? సిద్దిపేటకు సంబంధించి ఈ విషయానికి ఆన్సర్ ఎవరు చెప్పాలంటే సిద్దిపేటకు సంబంధించినటువంటి కాంగ్రెస్ లీడర్లు చెప్పాలి. మేము ఒకటే అడుగుతున్నాం, మా హయాంలో హరీష్ అన్న వచ్చిందంటే, సిద్దిపేటకు వచ్చిందంటే ఒక 4-5 శిలాఫలకాలు పెట్టి ఆ పని రోజులలో కంప్లీట్ చేసిన నంబర్ ఆఫ్ చూపిస్తాం మేము. ఇదే 11 నెలలలో మీరే అంటున్నారు కదా, మీరు అన్నారు, ప్రజలకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు, ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం కారణం ఏంటంటే మేము సిద్దిపేటకి ఇయ్యము అని అంటారు కదా. మరి కాంగ్రెస్ నాయకులు ఏం బిక్తురు, సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు ఏం బిక్తురు అని నేను అడుగుతున్నా. పోయి కూర్చోపోండి, మీరు రేవంత్ రెడ్డి దగ్గర పోయి కూర్చోపోండి. మీరు వచ్చి మేము సిద్దిపేటకి మేము డెవలప్ చేసుకుంటాం, సిద్దిపేటకు మేము ఈ పలానా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తీసుకురావాలి. బండ్లు వేసుకొని వచ్చుడే వీడికి వచ్చి హల్చల్ ఇట్లా 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 అనాలే పోవాలి, అంతే. ఏం లేదు వాళ్ళు చేసేది. ఇక్కడ తెమ్మన్నా ప్రొసీడింగ్ అన్న దాదాపు 300-400 కోట్లు రిటర్న్ తీసుకోపోయారన్న వచ్చిన వాటిని. అదేవిధంగా ఇగో ఇక్కడనే నియర్ బై ఏది మన వెటర్నరీ కాలేజ్ రిటర్న్ తీసుకోపోయిన పిల్లర్ లేచి శిలావాస్తకు వచ్చినాయి. అక్కడ శిల్పారామం ఆగిపోయింది, బ్లాక్ ఆఫీస్ చౌరస్తాలో ఇది ఆగిపోయింది. ఏది మన మార్కెట్ యార్డ్, పెద్దగా మార్కెట్ కడదాము ఇంటిగ్రేటెడ్ అని చెప్పేసి అనుకున్నారు, అదే ఆగిపోయింది. ఏది లేదు, వచ్చినామా హల్చల్ చేసినామా పోయినామా. ఆయన ఒకటి అడుగుతున్నానా, హనుమంతరావు నువ్వు సిద్దిపేట ఇన్ఛార్జ్వా, సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ఓటర్వా, ఎందుకు వస్తున్నావు వీడికి? నీకు టూరిజంకి వస్తే రంగనాయక సార్, హరీష్ అన్న కట్టిన రంగనాయక సార్ చూడు, ఇక్కడ కొమ్మడి చేరు చూడు, రోజు 4 రోజులకు ఒకసారి వచ్చుడు, ప్రెస్ మీట్ పెట్టుడు, పోగుడు కాదు. నువ్వు అసలు ఏం సందేశం ఇస్తున్నావు నువ్వు క్లియర్గా చెప్తలేవే. నువ్వు సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థివా అంటే కావు, సిద్దిపేట ఓటర్వా అంటే కావు. అసలు అసలు ఏదో అర్థమవుతుంది ఆయన విషయం అనేది. కావాలనే హరీష్ రావు గారు పనులన్నీ ఆపిచ్చారు, ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలి అని చెప్పేసి కొంతవరకు టాక్ ఉంది అన్న. ఒక బిడ్డకి ఆకలేస్తే అమ్మ అన్నమో పాలో ఇస్తుంది. సిద్దిపేట కూడా హరీష్ అన్న అమ్మలాంటోడు మా అందరికీ కూడా. అట్లా ఆకలేస్తుంటే ఏడవంగా చూస్తాడా హరీష్ అన్న? చూడడు. అదంతా కూడా బూటకం. తెమ్మని చెప్తున్నాం కదా మేమే కూడా, మీరు ఎన్ని ఫండ్స్ తెస్తారో తెమ్మని చెప్తున్నాం కదా మేము. చాలా వరకు కూడా అంటే ప్రభుత్వాన్ని తప్పుపడేటోళ్ళు ఉంటారు, ప్రతిపక్షాన్ని తప్పుపడేటోళ్ళు ఉంటారు. ప్రతిపక్షంగా కూడా కొట్లాడాలి కదా. అంటే నార్మల్గా ఈ ఫండ్స్ రావట్లేదు అని చెప్పేసి నంబర్ ఆఫ్ టైమ్స్ చెక్ల పంపిణీ టైంలో కావచ్చు, నంబర్ ఆఫ్ టైమ్స్ హరీష్ అన్న కూడా ఈ క్వశ్చన్ చేసిండు. సిద్దిపేటలో పలానా అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయి, వాటికి సంబంధించి ఫండ్స్ రిలీజ్ చేయండి, అవి మళ్ళీ బ్యాక్ ఇవ్వండి అని నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిండు హరీష్ అన్న. ఈ అన్న వైఎస్ఆర్ టైంలోనే ప్రతిపక్షం నుండి హైయెస్ట్ బడ్జెట్ తీసుకొచ్చింది ఎవరు అంటే హరీష్ అన్న. వీళ్ళు ఏం లెక్క కాదు. కాకపోతే వీళ్ళకి జనాలకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందో ప్రజలకు కూడా అర్థం కావాలి. మనం చెప్పేదానికంటే ప్రజలు చూస్తే అర్థమవుతుంది అని చెప్పేసి హరీష్ అన్న కూడా అనుకుంటున్నాను. అన్న ప్రతిసారి హరీష్ అన్న సిద్దిపేట కోసం ఏం చేయాలనో అది చేసిండు అన్న. రీసెంట్లీ నేనే ఇన్ఛార్జ్గా ఉన్నా అన్న. 15,000 మంది యువకులకు లైసెన్స్ ఇప్పించిండు హరీష్ అన్న. సొంత ఖర్చుతో, సొంత డబ్బు పెట్టి దాదాపు 3 కోట్ల రూపాయలు 2.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ ఒక్కరు కూడా తల్లిదండ్రులు చేయాల్సిన పనిని హరీష్ అన్న చేసిండు. సిద్దిపేటలో ఏ పని చేయలేదు, సిద్దిపేటలో ప్రతి ఒక్క పని చేసిండు హరీష్ అన్ననే. అన్న రోల్ మోడల్ అన్న. సిద్దిపేట అనేది రాష్ట్రానికి దేశానికి ఒక రోల్ మోడల్ అయిందన్న. మున్సిపాలిటీలో అవార్డులు ఇస్తారంటే సిద్దిపేటకు అవార్డు లేకుండా ఏది కూడా లేదు. ఇప్పుడు అంటే మాత్రం యూత్కి, అంటే ఇప్పుడు రాజకీయాలకు రావాలనుకుంటున్న యూత్కి ఏమని చెప్తారు? యూత్ కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మన పనులు చేసుకుంటూ రాజకీయాలు చేద్దాం. ఎందుకంటే మన ఈ యువ వయసు ఏదైతే ఉందో ఒక మంచి టైం, అది మన లైఫ్ సెటిల్ చేసుకోవడానికి కావచ్చు, రాజకీయాలు చేయడానికి కావచ్చు, ఏదానికైనా కూడా ఇది ఒక రైట్ టైం. ఈ రైట్ టైంలోనే మనం ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి. ఈ రైట్ టైంలోనే ఒక హరీష్ అన్న లాంటి నాయకుడున్న మన బీఆర్ఎస్ పార్టీలో మంచి క్రియాశీలంగా పనిచేయండి. అదేవిధంగా మీ చదువు కానీ మీ వృత్తులు కావచ్చు ఏవైనా కూడా అవి కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలని కోరుకుంటున్నాను. ఒక్క మాటలో కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే ఏమని చెప్తాను? డైనమిక్ లీడర్,
ఎప్పుడైనా కలిసి నేను 3 times 4 times నేను కలిసినాను, దట్టు హరీష్ అన్న ద్వారానే కలిసిన. ఎట్లా అనిపించింది కేసీఆర్ గారిని first time సిద్దిపేట కలిసినప్పుడు? ఒకటి బాగా గుర్తుండిపోయే విషయం ఏంటంటే, సిద్దిపేటకు లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కేసీఆర్ సార్ ఇక్కడ బహిరంగ సభకు వస్తున్న సందర్భాన ఏమైందంటే, అందరం కూడా మేము స్టేజ్ పైన ఉన్నాము. హరీష్ అన్న ఓన్లీ యూత్ విద్యార్థులను తీసుకుపోయి వెల్కమ్ చెప్పించిండు. పెద్ద పెద్ద నాయకులు ఉండగా కూడా మా యూత్ తర్వాత విద్యార్థి విభాగానికి సంబంధించిన ఒక 7-8 మందిని తీసుకువెళ్ళి అక్కడ వెల్కమ్ చెప్పించి మా స్టేజ్ దాకా తీసుకొచ్చినాం. అది నా ఫస్ట్ టైం మీటింగ్ అది. కానీ ఆ రోజు బ్రహ్మాండంగా అనిపించింది. మా హరీష్ అన్న మా విద్యార్థులు కావచ్చు, యూత్ కావచ్చు, ఎంత మంచి ఇంపార్టెన్స్ ఇచ్చిండని చెప్పేసి అని హ్యాపీగా అనిపించింది ఆ రోజు. ఇప్పుడు హరీష్ రావు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే, అందరికీ అన్నలాంటి వాడు. రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత సీఎం. దొంగలకు దొంగనే అన్న. దొంగలకు సూట్ కేసు పోయలేదా, పైసలు తీసుకొచ్చి దొరకలేదా, అందరూ తెలుసు అన్న. ప్రతి ఒక్కరు చెప్తారు మన రేవంత్ రెడ్డి ఎవరు అంటే బ్యాగులు మోస్తోడు, సంచులు మోస్తోడు, దొంగ, లఫంగా అని చెప్పేసి సీఎం అంటే ఒక రెస్పెక్టబుల్ పోస్ట్ లో ఉన్నాడు ఆయన. ఆయన దొంగ అనడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా అన్న. అద్దంలో ఎట్లా చూసుకుంటే అట్లా కనబడుతుంది. మా కేసీఆర్ సారు సీఎం ఉన్నప్పుడు ఆ రోజు సీఎం అనిపించలేదా? ఇష్టమైన మాటలన్నా, నోట్లకు రాని మాటలు మాట్లాడిండు. మేము దొంగలంగానే అంటున్నాం, ఇంకా తిట్టాలంటే మస్తు తిట్టొచ్చు. కానీ ఆన్లైన్ వేరే వాళ్ళు చూస్తారు కదా, మా నుంచి ఇంకో నేర్చుకుంటారు గలీజ్ అని చెప్పేసి మేము ఆగుతున్నాము. మేము కూడా పిహెచ్డీ ఇళ్ళనే కాదు, సబ్జెక్ట్లో కాదు, మేము తిట్లలో కూడా పిహెచ్డీ. నేను బట్టి విక్రమార్క ఏమంటారు చెంచా మైనంపల్లి హనుమంతరావు గారు కానీ వాళ్ళ కొడుకు వాళ్ళ చెప్తాను కూడా మాటలేవన్న వాళ్ళ గురించి. జోగి బ్రదర్స్ కాదు, వాళ్ళు లంగా బ్రదర్స్ లాగానే ఉంటారు కదా వాళ్ళు ఇద్దరు. చూస్తాను కూడా ఈ బేబీ కటింగ్ చేసుకుని ఇద్దరు బేబీ కటింగ్ కాలే. మొన్న అంటే ఒక ఫ్యామిలీ అంటే సినిమాకి సంబంధించిన, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ఫ్యామిలీని ఒక మంచి మహిళా లీడర్ కొన్ని మాటలు అన్నారు అన్న. నేను చెప్తున్నా కదా, వాళ్ళ మాటలు అంటానికి నోరుంది కదనే మాటలు అంటున్నారు, నోరుందనే మాటలు అంటున్నారు. వాస్తవాలు ఏందో వాళ్ళకి తెలియదు. ఏదో ఇప్పుడు వాళ్ళు అన్న షో కూడా తీయాలన్నా, హరీష్ రావుని తిడితే మేము లీడర్ని అవుతాం, కేటీఆర్ని బ్లేమ్ చేస్తే మేము లీడర్ అవుతాం అన్న మనసు వస్తాం తప్ప వాళ్ళది ఏమీ లేదు. మేము సోనియా గాంధీ దృష్టిలో పడాలి, రాహుల్ గాంధీ దృష్టిలో పడాలి, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో పడాలి అని చెప్పేసి పోటాపోటీగా తిట్టుడు తప్ప ఏమీ లేదు అందులో. మోడీ గారు గురించి, మోడీ గారు అంటే దేశానికి ప్రధాని, మంచి వ్యక్తి. మన ఎంపీ గారు రఘునందన్ రావు గారు. రఘునందన్ అంటే ఇక మీకు తెలియని విషయమా, అంత అబద్ధాల కోరు. అంటే బయట మంచి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి. ఒక మాట్లాడతాడేమో, మాట్లాడితే అయిపోతుంది అన్న, లీడర్ అయిపోతాడు మాట్లాడితే. ఆంధ్ర రాజకీయాలకు మన రాజకీయాలకు ఏం తేడా ఉంటుంది అనుకుంటున్నాను మీరు? అక్కడ ఎక్కువ నాకు తెలిసినంత వరకు అయితే అక్కడ కుల రాజకీయాలు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది when కంపేర్ టు తెలంగాణ. మన దగ్గర కులాలకు అతీతంగానే ఉంటాయి దాదాపు. ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగిన, ఒక కాంగ్రెస్ కి సంబంధించిన ఒక లీడర్ చదువుకున్నా మాకు రెడ్లు ఓట్లు లేకున్నా సరే బీసీలు అది ఏంటంటే 10 మందిలో ఉంటే 5 ఉన్నాయంటే 5 ఒక తీరుగా లేవు. రాజకీయంలో అసంటోడు ఒకడు ఉంటాడు, కానీ ఎవరు అది వాస్తవానికి దాన్ని కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు. అని చెప్పినంత మాత్రాన దూరం ఉంటాము లేదంటే దగ్గర ఉంటాం అనేది అయితే వాస్తవం కాదు అది. ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ అన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు మంచి పొలిటీషియన్. జగన్ కొంచెం రౌడీ రాజకీయ. పవన్ కళ్యాణ్ పట్టుదలగా వ్యక్తి. ఇప్పుడు మా ఇంటర్వ్యూ ద్వారా మీ స్టూడెంట్స్కి పార్టీలకు అవన్నీ అనుకోకున్నా మీ స్టూడెంట్స్కి ఏమని చెప్తారు? అంటే స్టూడెంట్స్తో రాజకీయం మాట్లాడొద్దని నేను అనుకుంటా ఫస్ట్. నేను ఎందుకంటే మీరు స్టూడెంట్ అని వ్యక్తి, మామూలుగా యువకులు అంటే నేను ఏదైనా మాట్లాడతా. స్టూడెంట్స్ మీరు ఏం చెప్తారో తెలుసుకోవాలనే స్టూడెంట్స్. మీరు స్టూడెంట్ అనే వర్డ్ ఒకటి యూజ్ చేశారు కాబట్టి స్టూడెంట్స్ దగ్గర నేను పాలిటిక్స్ మాట మీరు ఎంక్వైరీ చేసుకోండి. నేను ఎక్కడ కూడా నేను కాలేజ్లో పాలిటిక్స్ అనే విషయం ఎక్కడ మాట్లాడను. కానీ చాలా వరకు రాజకీయాలు స్టూడెంట్స్ ని బేస్ చేసుకునే జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. స్టూడెంట్స్ పాత్ర అనేది కీలకం, కానీ నేను ఒక ప్రొఫెషనల్ ఉన్నా కదా, నేను అవుట్ సైడర్ అయితే నేను స్టూడెంట్స్ ని ఇంకా వేరే విధంగా మోటివేట్ చేయొచ్చు. నేను వేరే కాలేజ్కి వెళ్ళి నేను పొలిటీషియన్ గా నేను మాట్లాడతా స్టూడెంట్స్ దగ్గర. అంతేందుకన్నా మేము వెరీ రీసెంట్లీ నేను 1 year బ్యాక్ అనుకుంటాను DWJS ఆధ్వర్యంలో మొత్తము తెలంగాణ మన సిద్దిపేట డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక ఎగ్జామ్ పెట్టినాం. ఏది అంబేద్కర్ జయంతి సందర్భాన పెట్టి ఒక 50,000 ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 40,000 అట్లా ఇచ్చినాం. అంటే యాజ్ ఏ
పొలిటికల్ లీడర్ గా అక్కడ ఒక ఎగ్జామ్ పెట్టిన. కానీ నా ప్రొఫెషన్ కి వచ్చేసరికి నా కాలేజ్ వరకు నేను ఎవర్ అండ్ ఎవర్ నేను అసలు ఆ పాలిటిక్స్ సంబంధించిన చాలా మందికి నేను ఈ పాలిటిక్స్ చేస్తాను బయట ఫ్లెక్సీ చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైతే, కానీ నేను క్లాస్ లో కావచ్చు కాలేజ్లో కావచ్చు నేను ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడను. ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజెంట్ కూడా టీచింగ్ చేస్తాను, నేను టీచింగ్ లో ఉన్నా. ఇక్కడ రాజకీయం చేసి మళ్ళీ వెంటనే క్లాస్ రూమ్ పోకుండా స్విచ్చింగ్ కూడా ఆ మూడ్ అనేది ఎట్లా ఉంటుంది డెఫినెట్లీ. ఇప్పుడు ఇక్కడ పెద్ద మీటింగ్ అయింది, హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ పెద్ద మీటింగ్ చేసినారు. ఆ మీటింగ్ మీరు ఖచ్చితంగా అటెండ్ కావాలి. ఎట్ ద టైం ఇది అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ మీరు క్లాస్కి అటెండ్ చేయాలి. ఈ వెంటనే స్విచ్చింగ్ అనేది ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆల్మోస్ట్ నేను టీచింగ్ ఫీల్డ్ ఉండబట్టి 17 years అవుతుంది. 2008 మల్లారెడ్డి కాలేజ్లో వర్క్ చేసిన, అక్కడ 1 year వర్క్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన. ఆల్మోస్ట్ 17 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నాకు సబ్జెక్ట్ పరంగా నాకు ఐ హ్యావ్ ఫుల్ నాలెడ్జ్. అంటే ఎప్పటికప్పుడు నేను అప్గ్రేడ్ అవుతూనే ఉంటా. ఇప్పటికీ నేను సబ్జెక్ట్ రిలేటెడ్ బుక్స్ ప్రిపేర్ అవుతుంటా, లైబ్రరీకి వెళ్తుంటా. అన్నా పాలిటిక్స్ అంటే 24 hours పాలిటిక్స్ ఉంటుంది కదా, డే అండ్ టైమ్ దానికి ఉంటుంది. ఫ్యామిలీ టైంకే ఉంటుంది, ప్రొఫెషనల్ ఉంటుంది, పాలిటిక్స్ ఉంటుంది. బట్ మీరు అన్నారు కదా సందర్భాలను బట్టి టైమింగ్ మనకు సెట్ కాకపోతే మరి ఇక్కడ అయిపోయింది అక్కడ స్విచ్ ఎట్లా అవుదామని, ఇక ఆటోమేటిక్గా అయిపోతా అంతే. ఇక అది అన్న చివరగా మా ఛానల్ ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు చెప్పాల్సింది ఏంటి అంటే, మొదటగా మనకి ఏం చేసిండు బీఆర్ఎస్ పార్టీ, మనకు కేసీఆర్ ఏం చేసిండు, మనకు హరీష్ అని ఏం చేసిండని ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఏం చేస్తుంది మీకోసం, కానీ ప్రజా సంక్షేమం సంబంధించి ఎలాంటి పథకాలు మీ దాకా తీసుకొచ్చిండు. కేసీఆర్ ఉన్నప్పుడు పుట్టగానే కేసీఆర్ కిట్ అని ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు, బీసీ బంధు ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు. ఇవాళ అంటాడు మూసీ నదిలో పోయిన వాళ్ళకంట డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడంట. ఎవనయ్యే జాగిరాన్ని ఇస్తా అంటున్నావు నువ్వు ఫస్ట్ వాళ్ళకి తీయొద్దు. ఎందుకంటే ఆడ ఉన్నది అందరూ కూడా పేద కుటుంబాలు. రాత్రి బుల్డోజర్లు పెట్టి మేము కూల్ చేస్తాము, బుల్డోజర్లు పెట్టి తీసేస్తాము, అది తీసుకుపోయి మళ్ళీ మిమ్మల్ని తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు కట్టించినావే నువ్వు ఎన్నో శంకుస్థాపన చేసినావు డబుల్ బెడ్రూమ్లకు, ఎవరికైనా ఇస్తున్నావు? మేము ప్రజలారా ఒకసారి ఆలోచించండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతి ఊరా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ప్రగతి వనాలు, ఎన్నో రకాలుగా మీకు అందరికీ ప్రతి ఒక్క ఇంటింటికి కేసీఆర్ పథకాలు అనేది తెలంగాణలో ఎన్ని ఇల్లు ఉన్నాయో ఏదో విధంగా ప్రతి పథకం కూడా ప్రతి ఇంటికి వెళ్ళిందని మీరు ఆలోచించండి. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుందో కూడా ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నాను. చివరిగా లాస్ట్ క్వశ్చన్ అన్న, ఒక నాయకుడు అంటే ఎట్లున్నారు? నాయకుడు అంటే ప్రజానాయకుడు లాగా ఉండాలి. అంటే ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క కష్టసుఖాలు పంచుకుంటూ ప్రజల యొక్క బాధలు వింటూ వాళ్ళకి కావాల్సినవి సమకూర్చేవాడే నాయకుడు. దట్ ఈస్ లైక్ హరీష్ అన్న. నేను కూడా మీ లెక్క అనుకుంటున్నాను. ఏంటి మీరు హరీష్ రావు గారి పేరు చెప్తున్నారు, నేను మీ పేరు చెప్తున్నా. మీ శిష్యులం కదా హరీష్ అనేది. అన్నగా 100% అయితే మేము 5% కావచ్చు అందులో. ఎందుకంటే ముంగట బండి ఎట్లా పోతుంది, వెనక కూడా పయ్యలు కూడా అట్లే పోతాయి అంటారు కదా. సో మేము హరీష్ అన్న, మాకు విద్యాబుద్ధులు క్రమశిక్షణకు మారుపేరు హరీష్ అన్న సైనికులు అన్న. హరీష్ అన్న ఈ రోజు కూడా మైనపల్లి వచ్చి హుషారు చేస్తుంది కదా. హరీష్ అన్న గిట్లా చూసుకోనరా అంటే ఏ రోజు కూడా ఓపిక పట్టండిరా, వద్దు మనము సిద్దిపేట ప్రశాంతంగా ఉంది, సిద్దిపేటను మనము ప్రశాంతంగా ఉంచాలి, వాడేదో చేసిన మనం ఏది చేయొద్దు అని చెప్పేసి ప్రతిసారి చెప్పుకుంటూ వస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, మీ బిజీ షెడ్యూల్లో మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంకా మంచి స్థానానికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. చూసారుగా, ఒక నాలెడ్జ్ ఉన్న నాయకుడు ఎట్లుండాలనేది మనం ఈరోజు ఇంటర్వ్యూలో చూసినాం. మరొక మంచి లీడర్ కానీ వ్యాపారవేత్త కానీ ఆయనతో వాళ్ళు మనకి ఏ విధంగా నాలెడ్జ్ని షేర్ చేస్తున్నారు అనేది మరో ఇంటర్వ్యూలో మళ్ళీ చూద్దాం. జై హింద్.